బ్యాక్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో వైసీపీ నేత నందిగం సురేష్ కు ఊరట కలిగింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. విచారణలో సురేష్ తమకు ఏమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. హైకోర్టులో వైసీపీ నేత నందిగం సురేష్ కు ఊరట కలిగింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. విచారణలో సురేష్ తమకు ఏమాత్రం సహకరించలేదని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఎటకేలకు నందిగం సురేష్ కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి షరతులు విధించింది హైకోర్టు? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడి విషయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి ఊరట లభించింది. ముఖ్యంగా ఈయనకి సంబంధించి కూడా ఏదైతే కండిషన్స్ తో కూడుకున్న బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యంగా పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి, పోలీసు అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలి, పూర్తి స్థాయిలో సహకారం అందించాలి, ఎక్కడ ఎటువంటి కేసుకు సంబంధించి కానీ మిగిలిన వాటికి సంబంధించి కానీ మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా కోర్టు అయితే డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంకా మరికొన్ని కండిషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తీర్పు కాపీని మరికొద్ది సేపట్లోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్ కి హైకోర్టు షరతులతో కూడుకున్న బెయిల్ అయితే మంజూరు చేసింది. అఖిల, అయితే శివ, మరి అయితే ఇప్పటికే పోలీస్ విచారణకు ఏమాత్రం కూడా సహకరించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి తదుపరి విచారణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకి సహకరించట్లేదని పోలీసులు మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోలీసులకు సంబంధించి విచారణకు సహకరించాలని చెప్పి కూడా కోర్టు అయితే డైరెక్షన్ ఇచ్చింది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకొక వైపు సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పూర్తి స్థాయిలో ఫాలో అవ్వాలని చెప్పి కూడా హైకోర్టు అయితే కండిషన్స్ లో మెన్షన్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎప్పుడు విచారణకు పిలిచినా గానీ సహకరించాలి, అలాగే పోలీసుల అంశానికి సంబంధించి ఎటువంటి ఉన్నా గానీ పూర్తి స్థాయిలో సహకరించే విధంగా చేయాలని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి నందిగం సురేష్ సహకరించట్లేదు, ఫోన్లు అడిగితే ఇవ్వట్లేదు అనేది పోలీసులు మొదటి నుంచి చెప్తున్న కారణంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా హైకోర్టు ఇచ్చిన బెయిల్ కి సంబంధించి కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.